సో మనందరం అంతగానే వెయిట్ చేస్తున్న రామాయణ ట్రైలర్ అయితే రిలీజ్ అయిపోయింది. ట్రైలర్ అయితే చాలా అంటే చాలా అద్భుతంగా, చాలా అంటే చాలా బాగుంది. విఎఫ్ఎక్స్ కానీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ చాలా నాకైతే చాలా బాగా నచ్చింది ట్రైలర్ అయితే. సో చూసుకుంటే ట్రైలర్ స్టార్టింగ్లో మన యష్ గారి ఎంట్రీ అయితే ఉంటుంది రావణాసుడి గెటప్లో. ఎవరు నువ్వంటే నేను మీ రాజుని అనేది అంటారు. నిజంగా చెప్తున్నా అండి, యష్ ఈ రావణాసుడి గెటప్లో చాలా అంటే చాలా అద్భుతంగా బాగున్నారు. అండ్ పర్ఫెక్ట్ మ్యాచ్ అయితే అయ్యారు రావణాసుడి గెటప్లో. ఆయన వాయిస్ కూడా చాలా బాగా మ్యాచ్ అయితే అయ్యింది. ఆయన రావణాసుడు ఇంద్రుడితో గొడవపడటం కానీ, హైదరాబాద్ అని కూల్చడం కానీ అయితే చూపిస్తారు. ఎక్కువగా ట్రైలర్లో మన రావణాసుడు యష్ గారిని అయితే చూపిస్తూ ఉంటారు. మనందరికి తెలిసిందే రావణాసుడు ఎంత పవర్ఫుల్లో మనందరికి బాగా తెలుసు. మనందరికి పురాణంలో ఇంటనే ఉంటాం. సో అలాగే ఈ పార్ట్ 1లో ఎక్కువగా యష్ క్యారెక్టర్ అయితే మనం చూడబోతున్నాం అనిపిస్తుంది. సో దీని తర్వాత సీతాదేవి సాయి పల్లవి గారు, నిజంగా చెప్పిన సాయి పల్లవి గారు సీతాదేవిలో చాలా అద్భుతంగా చాలా అందంగా అయితే ఉన్నారు. దాని తర్వాత చూసుకున్నట్టయితే మన రణబీర్ కపూర్ గారు రాముడి గెటప్లో అయితే ఉంటారు. సో ఆయన వనవాసంగా అయితే వెళ్తారు. వనవాసంకి వెళ్ళిన తర్వాత లక్ష్మణుడు సూర్పనక్క ముక్కు చెవులతో కోసేస్తాడు. దాని తర్వాత మన రావణాసురు గారు ఫైట్ సీక్వెన్స్ కొన్ని చూపిస్తాడు. పుష్పక విమానం చూపిస్తారండి. ఆయన రాజ్యంలో నించొని మాట్లాడుతూ ఉన్న విజువల్స్ కానీ విఎఫ్ఎక్స్ చాలా అంటే చాలా బాగుంది. ఇంకోటి ఒక డిసప్పాయింట్ అయితే అయ్యాను నేనే. హనుమంతుల వారిని అయితే మనకి ఈ ట్రైలర్ అయితే ఎక్కడ అంటే ఎక్కడ చూపించలేదు. మేబీ నేను అనుకోవడం ఈ సినిమా పార్ట్ 1తో హనుమంతులు గారి ఎంట్రీతో ఎండ్ అవుతుందేమో నేనైతే అనుకుంటున్నాను. సో మేబీ ఆర్ ఇంకో ఛాన్సెస్ అయితే ఉన్నది. ట్రైలర్ 2లో సెకండ్ ట్రైలర్లో మన హనుమంతుల వారిని అయితే చూపించవచ్చు అనిపిస్తుంది నాకు. సో మీ అందరికీ ట్రైలర్ ఎలా ఉందో కూడా కింద కామెంట్స్ చెప్పండి. ఆల్సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఈ మూవీ మనకి దివాళీ 2026 రాబోతుంది.